బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అత్యధికంగా 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లో నిన్న 8.63 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తెలంగాణలో ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగుతున్న వాగులు వంకులు, ఇక అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలుపేరుకు వరద పోటెత్తింది. 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 28,600 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఏజెన్సీలో వరద కష్టాలు మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లో ముసురు పట్టింది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం నిండు కుండను తలపిస్తుంది. పర్యాటకుల తాకడి కూడా మొదలైంది. శ్రీశైలం నుంచి 1,00,000 క్యూసెక్లు వస్తుండటంతో సాగర్లో నీటి మట్టం 572 అడుగులకు చేరింది. 4,835 క్యూసెక్లకు అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వాపురం, మణుగూరు, పినపాక, కారకగూడ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కుండపొతుకు వాగులు వంకలు పొంగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై డ్రైనేజీ వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మణుగూరులోని చాలా కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నీట మునిగిన ఏరియాలో అధికారులు పర్యటించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో వరద నీరు చేరడంతో 200 మంది విద్యార్థినులను జూనియర్ కళాశాల హాస్టల్కు తరలించారు. మణుగూరు, సింగరేణి ఏరియా ఉపరితల బొగ్గు కణంలో నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి, మట్టి తవ్వకాలకు అంతరాయం ఏర్పడింది.